ఉపాధ్యాయ మిత్రులకు స్వాగతం. ఈరోజు పోర్ట్ఫోలియో కృత్యం 17 ఎలా రాయాలో చూద్దాం. కృత్యము కోవిడ్ పరిస్థితుల్లో సురక్షిత పాఠశాల కోసం కార్యాచరణ ప్రణాళిక తయారు చేయండి. నేమ్ ఆఫ్ ద టీచర్, స్కూల్, కార్యాచరణ ప్రణాళిక. ఈనాడు మన ముందు ఉన్న పెద్ద సవాలు కోవిడ్-19 పరిస్థితులను ఎదుర్కొనుట. ఉపాధ్యాయులుగా పాఠశాలలో సురక్షిత వాతావరణం కల్పించు బాధ్యత మనందరి మీద ఉంది. అందుకోసం మనం తీసుకోవాల్సిన చర్యలు క్రింది విధంగా కలవు. పాఠశాలలో ఎస్ఎంసీ సమావేశం ఏర్పాటు చేసి కమిటీ సభ్యులకు, తల్లిదండ్రులకు, విద్యార్థులకు, పాఠశాల సిబ్బందికి కోవిడ్-19 గురించి అవగాహన కలుగచేయాలి. అలాగే అందరూ మాస్కులు ధరించేటట్లు చేయడము, తరగతిలో భౌతిక దూరం పాటించేలా చేయడము, శానిటైజర్ లేదా సబ్బుతో చేతులు శుభ్రంగా కడుక్కునేటట్లు చేయడము వంటి సౌకర్యాలు కల్పించాలి. అలాగే విద్యార్థులు ఒకరి వస్తువులు మరి ఒకరు వాడకుండా సూచనలు ఇవ్వాలి. ఎక్కువగా విద్యార్థులు ఒకరి పెన్నులు, నోటు పుస్తకాలు, ఇలా వాటర్ బాటిల్స్ ఏమైనా మార్చుకోవడం జరుగుతూ ఉంటుంది మామూలప్పుడు. ఇటువంటి పరిస్థితుల్లో అలాంటివి చేయకూడదని విద్యార్థులకు తగిన సూచనలు ఇవ్వాలి. పాఠశాల తరగతి గదులను, పాఠశాల పరిసరాలను, టాయిలెట్స్ను ప్రతిరోజు పంచాయతీ వారి సహకారంతో శానిటైజేషన్ చేయించాలి. విద్యార్థులు కానీ పాఠశాల సిబ్బంది కానీ తమ అనారోగ్య పరిస్థితులను దాచకుండా ఉండటకు ముందుగానే సూచనలు ఇవ్వాలి. పాఠశాలల్లో కోవిడ్ లక్షణాలు, చేయకూడని అంశాలు, చేతులు శుభ్రం చేసుకునే సరియైన విధానము, కోవిడ్ నుండి రక్షించుకోవడానికి పాటించాల్సిన విధానాల గురించి పోస్టర్లు, చార్టులు ప్రదర్శించడం చేయాలి. ప్రతిరోజు విద్యార్థులకు కోవిడ్ గురించి 10 నిమిషాలు అవగాహన కార్యక్రమం కల్పిస్తే బాగుంటుంది. అలాగే వెనుకబడిన పిల్లలకు ప్రమాణాలతో కూడిన విద్యను అందించుట. ఎందుకంటే కోవిడ్-19 ప్రభావము విద్యార్థుల అభ్యసనపై తీవ్ర ప్రభావాన్ని చూపింది. ఎందుకంటే ఎంతోమంది విద్యార్థులు కొన్ని కారణాల వలన ఆన్లైన్ విద్యను పొందలేకపోయారు. కాబట్టి మనము అటువంటి విద్యార్థుల పట్ల ప్రత్యేక శ్రద్ధ వహించాలి. పాఠశాలలో ఒత్తిడి రహిత వాతావరణాన్ని కల్పించాలి. అందుకుగాను విద్యార్థులచే యోగా, వ్యాయామం, మెడిటేషన్ చేయించాలి. వారి అభిరుచులకు తగిన విధంగా సృజనాత్మక కృత్యాలు చేయించాలి. పెయింటింగ్, డ్రాయింగ్ వంటి కృత్యాలు మనం చేపట్టవచ్చు. ఉపాధ్యాయులు స్నేహపూర్వక బోధనాభ్యసన పద్ధతులు పాటించేలా చేయాలి. ఎందుకంటే విద్యార్థులు చాలా కాలం పాటు పాఠశాలకు దూరంగా ఉన్నందున అభ్యసనలో వారు ఎన్నో ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది. కాబట్టి ఉపాధ్యాయులైన మనం ఓపికగా వారికి తగిన సలహాలు ఇస్తూ అభ్యసనలో ముందుకు పోయేలా చేయాలి. ఎందుకంటే కోవిడ్-19 విద్యార్థులపై కూడా మానసికంగా ఎలాంటి ప్రభావం చూపి ఉంటుందో మనం మాత్రమే అర్థం చేసుకోగలం. రోజు విడిచి రోజు తరగతుల పట్ల విద్యార్థులలో, తల్లిదండ్రులలో అవగాహన కల్పించాలి. ఇంటి వద్ద ఉన్న రోజున రేడియో, టీవీ, ఆన్లైన్ విద్యా కార్యక్రమాల ద్వారా శిక్షణ పొందేటట్లు వారికి అవగాహన కల్పిస్తూ ప్రోత్సహించాలి. విద్యార్థులలో స్థిరత్వాన్ని పెంపొందించి టైం మేనేజ్మెంట్ స్కిల్స్ పెంపొందించాలి. ఎందుకంటే కాలం గడిచిపోతే తిరిగి రాదు. ఈ కోవిడ్-19 కారణంగా విద్యార్థులు దాదాపు సంవత్సర కాలాన్ని నష్టపోవాల్సిన పరిస్థితి ఏర్పడుతోంది. కాబట్టి టైం మేనేజ్మెంట్ స్కిల్స్ నేర్పించడం వల్ల విద్యార్థులు సమయాన్ని వారికి అనుకూలమైన విధంగా మార్చుకోగలరు. MDM వారు ఆరోగ్యకరమైన వాతావరణంలో తగిన జాగ్రత్తలు తీసుకొని విద్యార్థులకు పోషకాహారాన్ని అందించే విధంగా వారికి సూచనలు ఇవ్వాలి. గ్రామీణ ప్రాంతాల్లో దీక్ష, ఈ పాఠశాల వంటి డిజిటల్ ప్లాట్ఫామ్ను బోధనకు ఉపయోగించాలి. వీలైతే ఉపాధ్యాయులు పాఠ్యపుస్తకాల్లోని అంశాలు వీడియోల రూపంలో యూట్యూబ్లో పోస్ట్ చేయడం వలన విద్యార్థులకు ఉపయోగకరంగా ఉంటుంది. చాలామంది ఉపాధ్యాయులు ప్రస్తుతం ఈ పని చేస్తూ ఉన్నారు. స్థానిక ఆరోగ్య సిబ్బంది తరచూ పాఠశాలను సందర్శించే విధంగా చూడాలి. పాఠశాల వాట్సాప్ గ్రూపులు ఏర్పాటు చేయడం ద్వారా పాఠశాలకు హాజరు కాని విద్యార్థులకు పాఠాలను పోస్ట్ చేయవచ్చు. కోవిడ్ బారిన పడిన తల్లిదండ్రులు కల విద్యార్థులు మరియు కోవిడ్ బాధిత విద్యార్థుల పట్ల ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలి. నిర్మాణాత్మక మదింపును విద్యార్థుల ప్రతిభకు ప్రాతిపదికగా తీసుకోకుండా వారి యొక్క అభ్యసనను గమనిస్తూ ఉండాలి. ప్రభుత్వం కూడా పాఠశాలలో సురక్షిత వాతావరణం కల్పించుటకు అవసరమైన నిధులు సమకూర్చాలి. అప్పుడే మనం పాఠశాలను సురక్షితమైన పాఠశాలగా మార్చగలం. ఇక్కడ కొన్ని పోస్టర్లు ఇవ్వడం జరిగింది. ఇలాంటి పోస్టర్లను పాఠశాలలో ప్రదర్శించడం వల్ల విద్యార్థులు కోవిడ్ బారి నుండి తమను తాము రక్షించుకోగలరు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.